నిమ్మకాయ నీరు కొంచెం తాగన్నయ్యా. మా దీనేమో నిమ్మకాయ జ్యూస్ అంటారు తల్లి. నిమ్మకాయ జ్యూస్ ఇక్కడ గేలు కట్టుతున్నాయా? అయ్యో కాదు నాయన, ఇప్పుడు నిమ్మకాయ రసం పెళ్లి పడుతుంది వచ్చిందిరా. పడమ్మా ఎల్లా అన్నయ్యా తలారు పడమ్మా, పరిచయం చేసుకో. నాయన బాగుంటారా? బాగుంటావా? బాగుంటా బాబు. అప్పుడు వచ్చిపోయినా అడుగు. వచ్చిపోయినాడు బాబు. అవును బాబు. సరే బాబు. ఎన్నడు రా మా ఎన్నగారు. అవును, ఈనాడు నా మేడకు వచ్చిన కార్యాంతం ఏమిటన్నయ్యా? ఆహా, చాలా సంతోషమైన మాట చెప్పావమ్మా చెల్లెలా. ఇన్ని ఏళ్ళుగా నీ పావుగొండకి ఎందుకు వచ్చానో అడుగుతున్నావు. ఎందుకు వచ్చానో అడుగుతా. అలాగిచ్చమ్మా చెల్లెలా. అమ్మా వినవేనా ముత్తు చెల్లెలా శివమ్మ తల్లమ్మా. అమ్మా వినవేనా అమ్మా వినవేనా ముత్తు చెల్లెలా శివమ్మ తల్లమ్మా. నాకు 7 మంది కొడుకులు, 6 మందికి పెళ్లి చేశాను. అవును, నీకు 6 మంది కొడుకులు, 6 మంది కోడాళ్ళు. అవునన్నయ్యా, 6 మంది కొడుకులు పుట్టిన తర్వాత ఒక ఆడబిడ్డ జన్మించింది కదా. అవును, అలా నీ బిడ్డను బయట వాళ్ళకి ఇస్తే కష్టములు పెడతారని నా చిన్న కొడుకు వెంగళరెడ్డికి పెళ్లి చేసుకోవడానికి అడగడానికి వచ్చాను మా చెల్లెలా. అన్నయ్యా మరి ఏమి మాట్లాడవచ్చు అన్నగారు? గోవిందా న్యాయమరాదు కాదన్నయ్యా. చూడు, మీరు కొలిసేది శివమతము. అవును, మేము కొలిసేది హరిమతము. హరిమతానికి శివమతానికి విరోధం అన్నయ్యా. కాబట్టి వచ్చినావు, చుట్టములాగా వచ్చావు, చూసుకొని వెళ్ళు. బంధువులాగా వచ్చావు, ఉండింది తీరిపోకుండా నీకెందుకు కదా ఈ పెత్తనము. అలాగే నీ పాల్గొన్న నాకు 25 సంవత్సరాలు పొద్దు అవుతున్నది. ఏనాడైనా కానీ అంత పసుపు కాదు, చీరా జాకెట్ ఇచ్చినాడు కాదు, ఏ మొహం పెట్టుకున్నా ఇంటికి వచ్చినావన్నయ్యా. అలాగే నేనే ముందుంటా. నీ చెల్లెలు ఏమన్నా ఉంటే నేను అన్ని చెప్తాను. నిన్న మంచోడని చెప్తాను, ఇన్ని చెప్తానని చెప్తావు కదరా. గమ్ముడు కూర్చోండి. చూడు, చుట్టంలాగా వచ్చావు, చూసి వెళ్ళిపోంటారు. బంధువులా వచ్చా బయలుదేరంటుందిరా. కాయలో పడి 8 రోజులు అయిపోయాయి. చేర్చి పడిపోయాడు కాదురా. చూడండి అక్క, 25 సంవత్సరాలు నీ కోసం వచ్చి బాగా దారి పట్టుకొని వెళ్ళిపోమంటావు. మీ ఎక్కడ మీ చెల్లెలు మాట్లాడేది కాదు, మాట్లాడేది అమ్మ బాబు. మీరు సన్నవారు, సన్నమాట మాట్లాడతారా? పొలంలో తక్కువ వారు ఎట్లా బయట వెళ్ళిపోతారా? అన్నా నువ్వంటే చచ్చిపోట్లు ఉన్నాడమ్మా. చెల్లి మరి ఏంటుకో ఏంటో మాట్లాడేమా అడిగించరా మీ నాయనతో. ఏమని చెప్తూ లేదు ఇంకా. చెప్పినాడు రా, చిన్న కూతురు చిన్నమ్మను నా చిన్న కొడుకు వెంకటరెడ్డికి
పెళ్లి చేసుకుని అడగడానికి వచ్చానమ్మా అని అడిగాను. చూడు అట్లా పాపమ్మ ఎట్లా ఇచ్చేది నా బిడ్డను? ఇట్లా మామూలుగా ఇచ్చినట్లు ఇచ్చేయ్యా. మామూలు ఇచ్చినట్టు ఎట్లా? చూడు, నా కుమార్తెను మా అన్న కొడుకు ఇవ్వాలంటే ఒక షరతు ఉన్నది బాబు. ఏమ్మా చూడు, పాలు పట్టి ప్రమాణం చేసినా గాని ఆకాశం సాక్షిగా ఈ బుదేవతల సాక్షిగా పాలు పట్టి ప్రమాణం చేస్తే నా కుమార్తె నా అన్న కొడుకు ఇస్తాను. ఏమని పాలు బట్టి ప్రమాణం చేసేదా? శివమతం వదిలి హరిమతం కొలమంటారా? ఓహో ఇంక చేసేపా మన మామూలుగా ఎంత మాట్లాడితే పది చెయ్యి. ఏయ్, నా చెల్లికి ఏం చెవులేవురా? ఇట్లా మాట్లాడి అర్థం కాదులే. ఓ, ఇట్లా మాట్లాడి ఇట్లే వస్తుంది. అక్కడ ఎంతమంది నిలబడదు. కాదేవిరా పాలు ముట్టు పుట్టు 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 అయ్యా, ఏది ముట్టేదియా? పాలు ముట్టి చెల్లుల మాటలు ఆలకిస్తాడు రాఘవలారేది మాటలు పాలకులను రాఘవలారేది, దేశాగారేది. ఆలు మంది ప్రవాహకమన్నాం ఆశలు చేశాడు రాఘవలారేది. శివమత వదిలి హరిమతమును నేనే తలపెడాను శ్రీరమ కొండమ్మ. అలా చెల్లురా, నీ మాట ప్రకారంగా నా శివమతం వదిలి హరిమతం కూడా తెలిసాను. అవునా? పాలు బట్టి ప్రమాణం చేశాను. ఇప్పటికీ నీ కుమార్తెలు నా కుమారునికి వివాహం ఆడయి. నీ కుమార్తె నా కుమార్తెకి ఇవ్వమమ్మా. సరేనయ్యా, ఆ. సంతోషము. ఆ, నువ్వు ఊళ్ళో మనకి నీ కొడుకుని మామూలుగా తీసుకొని రాకు. ఎలా పెళ్లి మీ పాల్గొన చేస్తావా? పాల్గొనలేదు కట్టిస్తారన్నయ్యా. ఏముందమ్మా నీకు? ఏమన్నయ్యా? ఏముందమ్మా నీకు? ఏమేమి నాకెట్లా నీకు తెలీదా? ఏయ్!